మనం సొంత ప్రభుత్వంపైనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. మరి వింటుంది నిజమే, కానీ తెలంగాణ ప్రభుత్వం మీద కాదు, జార్ఖండ్ ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులపైన లాఠీ చార్జ్ని, టియర్ గ్యాస్ని వినియోగిస్తున్నటువంటి తీరును చూసి రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. టియర్ గ్యాస్ ప్రయోగం పైన ఆయన ఆగ్రహం వెలగెక్కారు. ప్రభుత్వ వ్యవస్థలోని అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ తప్పు అన్నారు రాహుల్ గాంధీ. విద్యార్థులకి నిరసన తెలిపే హక్కు ఉంది అంటున్నారు ఆయన. వెంటనే విద్యార్థుల యొక్క సమస్యలు విని పరిష్కరించాలని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు. ఇక చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. ఇంకోవైపు అటు జార్ఖండ్లో జరిగినటువంటి జేపీఎస్సీ అండ్ సిజిఎల్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలు రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించాలనేది, పేపర్ లీకేజీలపై సిబిఐతో విచారణ జరిపించాలి అంటూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు విద్యార్థులు. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అసెంబ్లీ ముట్టడి అనేది. జంతర్ మంతర్ సిజేపీ ఆందోళనలో కూడా రాహుల్ గాంధీ సపోర్ట్ చేశారు. ఇప్పుడు జార్ఖండ్లో విద్యార్థి నిరసన, శాంతియుత నిరసనకి పోలీసులు లాఠీ చార్జ్ తప్పు అంటూ ఆయన తప్పుపడుతున్నారు. ఒకసారి రాహుల్ గాంధీ ట్వీట్ కూడా ఉంది. The use of force against students' protests in Jharkhand is wrong. రాహుల్ గాంధీ ఏం ట్వీట్ చేశారంటే, the use of force against students protesting in Jharkhand is wrong. అది తప్పు ముమ్మాటికి. Students have a right to peaceful protest and only dialogue can yield solutions. వాళ్ళకి ఆ హక్కు ఉంది, ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది. కేవలం చర్చలు మాత్రమే ఇక్కడ కొంత గుడ్ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ సక్సెస్ అవుతాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ద జార్ఖండ్ మస్ట్ కంటిన్యూ టు హియర్ దీస్ స్టూడెంట్స్ అవుట్ అండ్ రిజాల్వ్ దర్ ఇష్యూస్ ఇమీడియట్లీ. వాళ్ళ మాటలు వినాలి, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి. ద యూజ్ ఆఫ్ ఫోర్స్ అగైన్స్ స్టూడెంట్స్ ప్రొటెస్టింగ్ ఇన్ జార్ఖండ్ ఈజ్ రాంగ్. మీరైతే లాఠీలను జులిపించే ప్రయత్నం, మీ పోలీస్ బందోబస్తుని ఉపయోగించి అక్కడ విద్యార్థుల యొక్క పోరాటాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు, ముమ్మాటికి తప్పు అంటున్నారు రాహుల్ గాంధీ. Students have a right to peaceful protest and only dialogue can yield solutions. The Jharkhand government must continue to hear these students out and resolve their issues immediately. ఇది ఆయన చేసినటువంటి ట్వీట్. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటి, అక్కడ జార్ఖండ్లో జేపీఎస్సీ అండ్ జేఎస్ఎస్సీ, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఈ రెండు కూడా ఎగ్జామ్ నిర్వహణలో తప్పిదాలకు పాల్పడుతున్నాయి. వాళ్ళ విద్యార్థుల యొక్క ఆరోపణలు ఏంటి, లీకేజీలు ఉన్నాయి, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇది వాళ్ళ డిమాండ్స్. మొన్న ఇది స్టార్ట్ అయిన జూలై 29వ తేదీన. అంతకుముందు ఒకటి ఏం జరిగింది, 14th ఎగ్జామినేషన్, జార్ఖండ్కి సంబంధించినటువంటి ఒక 14th ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. జేపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ జరిగింది. ఏప్రిల్ 19th ఈ ఎగ్జామ్ జరిగింది. అయితే రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ కట్ ఆఫ్ విషయంలో ఏం తీసుకున్నారని కానీ, ఎవరెవరిని అక్కడ మీరు కన్సిడర్ చేశారు, ఏ కేటగిరీ, ఏ బేసిస్లో మీరు వాళ్ళకి క్వాలిఫికేషన్ రిజల్ట్స్ ఇచ్చారనేది కూడా ఒక బిగ్గెస్ట్ డౌట్, ఒక క్వశ్చన్ మార్క్. అందుకే ఇక ఉద్యమాల బాట పట్టారు. ఏప్రిల్ 19th జరిగిన ఎగ్జామ్కి రిజల్ట్స్ వచ్చాయి, కానీ కట్ ఆఫ్ మార్క్స్ తెలియదు, ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, ఎటువంటి సమాధానాలు, ఎవరెవరికో రిజల్ట్ ఇచ్చేశారు, క్వాలిఫైన్ ఇచ్చేశారు, అంతే. దానికి ఒక రీతి రివాజ్ ఏమీ లేదు. దీంతో విద్యార్థులు జూలై 29వ తేదీ నుంచి ఉద్యమం చేయడం మొదలుపెట్టారు. సిజేపీ ప్రొటెస్ట్ మాదిరిగానే ఇక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 5న పిలుపునిచ్చారు అసెంబ్లీ ముట్టడికి. ఆగస్టు 10వ తేదీన అసెంబ్లీ ముట్టడించాలనేది ఆ పిలుపు. ఇక్కడ చూడండి, ఆ విజువల్లో మీకు లాస్ట్ బాక్స్లో కనబడుతోంది దేబేంద్రనాథ్ మహతా. ఆయన ఇప్పుడు జార్ఖండ్లో నిరసన ఆమరణ నిరాహార దీక్ష చేపడుతూ ఉన్నారు. సో అక్కడ సోనం వాంగ్చుక్ మాదిరిగానే ఇక్కడ జార్ఖండ్లో దేబేంద్రనాథ్ మెహతా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. సోనం వాంగ్చుక్ అక్కడ, ఇక్కడ దేబేంద్రనాథ్ మెహతా. సిజేపీ అక్కడ, ఇక్కడ జెన్జీస్ ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ వెనుక సిజేపీ లేదు, విద్యార్థులే స్వయంగా పోరాడుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, జార్ఖండ్లో ఉంది జార్ఖండ్ ముక్తి మోర్చా ప్లస్ కాంగ్రెస్ ప్లస్ ఇంకో పార్టీ, మూడు పార్టీలు అధికారంలోకి వచ్చి వాళ్ళు అక్కడ అధికారాన్ని చేజిక్కించుకొని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఆర్జేడీ, సిపిఐఎంఎల్, ఈ 4 పార్టీలు అధికారంలో ఉన్నాయి. దాంట్లో 4 మంత్రిత్వ శాఖలు కూడా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ఇండస్ట్రీ, హెల్త్, ఫైనాన్స్, రూరల్ డెవలప్మెంట్, ఈ 4 శాఖలు కూడా కాంగ్రెస్ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సిజేపీ ధర్నాలో చెలో పార్లమెంట్ పిలుపునిస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆ లాఠీలు జులిపించి వారి కొట్టిన తీరు, పెల్లెట్ గన్స్ ఉపయోగించిన తీరు, టియర్ గ్యాస్ ప్రయోగించిన తీరు, ఇవన్నిటిని చూసి రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు, కొంత ఆగ్రహం వెలగెక్కారు. మళ్ళీ ఇప్పుడు జార్ఖండ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వమే కదా.
మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తోంది, ఎందుకు టియర్ గ్యాస్ ప్రయోగిస్తోంది? ఇది ఒక ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్, పొలిటికల్గా ఆలోచించాల్సిన విషయం. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే బీజేపీ, భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్టుగా డబుల్ నాయిసెస్, డబుల్ టంగ్స్ కూడా ఉంటాయనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి. సిజేపీ ప్రొటెస్ట్ దేనికి? ఇదే అకౌంటబిలిటీ కోసం, ఇదే ట్రాన్స్పరెన్సీ కోసం, ఇదే ఇర్రెగ్యులారిటీస్ కోసం, ఇలాంటి సిచ్యువేషన్ కోసం మాత్రమే అక్కడ ప్రయత్నం చేస్తోంది సిజేపీ. మరి సిజేపీ ప్రొటెస్ట్ని కొట్టి చిదిమేసి AK-47 గన్లను కూడా ప్రయోగించినటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ జార్ఖండ్లో మాత్రం జెండాలు పట్టుకొని వచ్చి ఈ విద్యార్థులకు మద్దతు ఇస్తోంది. ఈ డబుల్ టంగ్ ఏంటో అర్థం కావడం లేదు. అక్కడ నిరసన తెలిపారు, ఇక్కడ నిరసన తెలిపారు. అక్కడ విద్యార్థులను మాత్రం కొట్టారు, ఇక్కడ విద్యార్థులకు మాత్రం సపోర్ట్ ఇస్తోంది బీజేపీ. ఇక్కడ కూడా ఆగస్ట్ 7th రోజున ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఒక అధ్యక్షురాలు నేహా బోరా అని చెప్పి ఆ అమ్మాయి విద్యార్థుల నిరసనకి మద్దతుగా వస్తే ఆ అమ్మాయి మీద ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్త అమర్నాథ్ పాండే అని ఇంకు జల్లాడు. ఆయన ఇంకు జల్లి ఆ అమ్మాయి ఏదో ఉమర్ ఖలీద్కి సపోర్ట్ ఇస్తుందని, అక్కడేమో తీవ్రవాదులు అన్నారు, ఇక్కడేమో ఉమర్ ఖలీద్ సపోర్ట్ ఇస్తుందని చెప్పి అమ్మాయిపై ఇంకు చల్లడం. అందుకే జెన్జీలు ఏం చేస్తున్నారంటే ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ తీసుకోకుండా వి మస్ట్ ఫార్మ్ పొలిటికల్ పార్టీని కాదు కానీ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ మనం తీసుకొచ్చుకోవాలి, మన సమస్యలపై మనమే పోరాడాలన్నట్టుగా జెన్జీస్ ముందుకు వెళ్తున్నాయి. ఒకసారి నా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ వీడియో చూద్దాం.